భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. దేశ ప్రధాని వచ్చి ప్రారంభించినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఉత్తరాంధ్రలో కని విని ఎరిగినటువంటి ప్రారంభోత్సవం. అలాంటి కార్యక్రమంలో ఈ రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటేటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది సంబోధించే క్రమంలో గౌరవ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు తడబడ్డాడు అనేటువంటిది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే తడబడేటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి కాదు. ఆయన పరిపూర్ణమైనటువంటి మానసిక ఆలోచన కరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది తెలుసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని సంబోధించినటువంటి వ్యక్తి రెండో పర్యాయం మాట్లాడేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్చిపోతారా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది ఏదే వ్యక్తి అయితే కొత్త వ్యక్తి అనేటువంటి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని ఎవరైనా సరే ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా మాజీ అయినా సరే ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉండదు తప్ప మర్చిపోయే పరిస్థితి ఉండదు. మరి అందువలన ఇక్కడ శ్రీనివాస వర్మ గారు ఇది ఒక క్రిటిసైజ్ చేసే ఉద్దేశమో లేకపోతే దీనిలో ఏదో ఒక అంతర్భాగంగా ఉన్నటువంటి ఆలోచనతోటి ఒక మాటని దొర్లేటట్టు చేయాలనే ఉద్దేశంతో చేశాడనే మాలాంటి వాళ్ళం భావిస్తున్నాం. రేపు భవిష్యత్తు తరాలకి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు అనేది ఫలానా రోజున ఫలానా ప్రారంభోత్సవంలో ప్రధాని సమక్షంలోనే కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించాడు అని చెప్పుకోవడానికి కూడా రేపొద్దున అది పనికొచ్చేలాగా ఉంటుందని అతను వ్యూహాత్మకంగానే ఈ మాట అన్నాడని మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా పిలిపించుకోబడాలి అని అనుకుంటే కూటమి ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. కూటమి ఉంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ప్లేస్ని ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండరు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఉండరు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వద్దని కాదు, ముఖ్యమంత్రి అవ్వడానికి ఇంకా వాళ్ళు చాలా కసరత్తు చేయాలి. ఆ పార్టీని కించపరచడం కాదు, కానీ ఆ జనసేన పార్టీకి ఈ రాష్ట్రంలో బూత్ లెవెల్లో ఓటు మేనేజ్మెంట్ వర్క్ చేయడానికి బూత్ లెవెల్లో క్యాడర్ లేనటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాలి. అలాంటిది క్షేత్రస్థాయిలో ఎటువంటి పార్టీకి సంబంధించినటువంటి విభాగాలు లేకుండానే నేల విడిచి సాయం చేసినట్టు అవుతుంది. ఇలాంటి మాటలు నిజం చేద్దాం అనుకుంటే డిప్యూటీ సీఎం అయ్యారనేది దానికి ఉదాహరణ మీకు వాళ్ళకు వచ్చిన జనసేనకి వచ్చినటువంటి సీట్ల ప్రకారం కానీ కూటమికి కేటాయించినటువంటి సందర్భం కానీ వాళ్ళకి గెలిచిన సందర్భంలో ఆ సీట్లకి ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి కాదని కూటమికి కూడా తెలుసు. తడబడిన వ్యక్తి సామాన్యుడు కాదు, కేంద్ర మంత్రి. అందువల్ల కేంద్ర మంత్రి తడబడ్డాడు అనేది చెప్పడం అనేది మన అవివేకం అవుతుంది. అతను తడబడలేదు. అతను తడబడకుండానే కావాలనే విషయాన్ని అతను ఒక సంకేతంగా పంపించాడని నేను భావిస్తున్నాను.